రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈ రోజు మనం ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీఎం రేవంత్ అన్న రైతు రుణమాఫీ గురించి పేర్కొన్న విధానం 2019 నుంచి 21 వరకు లిస్టు రిలీజ్ అయింది కదా, అది ఎలా చూసుకోవాలి, ఎవరెవరికి రైతు రుణమాఫీ అవుతుంది, ఎవరెవరికి కాదు, ఏ బ్యాంకుల వారికి అవుతుంది, ఏ బ్యాంకుల వారికి కాదు అనేది మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం వేచి చూస్తున్న రైతన్నలందరికీ చేరవేసిన వారు అవుతారు. కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి బంధుమిత్రులకి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతన్నలందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గాని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎందుకనగా మన ఛానల్లో మనం ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ప్రతి ఒక్క పథకాన్ని మీ ముందుకు అప్డేట్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైతు రుణమాఫీ రూపాయలు 2 లక్షల రూపాయలు జీవో విడుదల, 2019 నుంచి 21 వారికి లిస్టు విడుదల. రైతు రుణమాఫీ గురించి తెలుసుకుంటే, మనకు ఎన్నికల హామీ సందర్భంగా సీఎం రేవంత్ అన్న ప్రకటించిండు, రైతన్నలందరూ బ్యాంకుకి వెళ్లి 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకొని రండి, నేను డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ పైన మొట్టమొదటి సంతకం చేస్తా అని పేర్కొన్నారు మన సీఎం రేవంత్ అన్న. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 123 రోజులు అవుతున్న తరుణంలో కూడా రైతు రుణమాఫీ గురించి ఒక్క ముచ్చట కూడా చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే రైతన్నలు ఓటేస్తేనే ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజా సమస్యలను పెడచెవిన పెడితే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన బుద్ధే చెప్తారు. ఎందుకంటే రైతన్నలకు రైతు బంధు కూడా ఇప్పటివరకు అన్ని ఎకరాలకు అందలేదు. రైతు రుణమాఫీ అవుతుందేమో అని చూస్తే రైతు రుణమాఫీ కూడా అవ్వట్లేదు. బ్యాంక్ అధికారులు మాత్రం ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చి మీరు 2 లక్షల రూపాయల వరకు లోన్ కట్టకపోతే మీ ఇల్లును జప్తు చేస్తాం, బైకులను జప్తు చేస్తాం, పొలాలను జప్తు చేస్తామని వాళ్ళు హెచ్చరించిపోతున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ అన్న పేర్కొన్నారు, బ్యాంకు అధికారులతోని మేము సంప్రదింపులు చేస్తున్నాము, ఒక వ్యక్తికి ఒకే దఫాగా ఒకేసారిగా 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని రేవంత్ అన్న పేర్కొంటున్నాడు. కానీ దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గాని, అదేవిధంగా మహిళలకు 1500 2500 గాని ఆ విధంగా ఇచ్చినట్టు మాత్రం ఒక జీవో కూడా దీనిపైన రాలేదు. ఏది ఏమైనా రైతన్నలకు ఒక చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రైతు రుణమాఫీ అనేది ఈ 2024-25లో అవుతుందంటే అది ఒక కట్టుకథ మాత్రమే. ఎందుకంటే వ్యవసాయ శాఖకు 19,500 కోట్ల రూపాయలను మాత్రం ప్రకటించింది బడ్జెట్ లో. మన మాజీ సీఎం కేసీఆర్ గారు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలకు చేస్తేనే 16,500 కోట్లైనాయని పేర్కొన్నప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మిత్రులారా ఈ 19,500 కోట్లు సరిపోవు, 25 నుంచి 30,000 కోట్లు కావాలి. ఇది 19,500 కోట్లు వ్యవసాయ శాఖకు ప్రకటించారు. ఈ వ్యవసాయ శాఖలో అన్ని వస్తాయి, విత్తనాల సబ్సిడీ, పంట ఎరువుల సబ్సిడీ, పంట రుణాలు, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 2024-25 మాత్రం రైతు రుణమాఫీ లేనట్టే. మరి ముందు ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందా? ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా రైతన్నల ఓట్లను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ప్రభుత్వం అనేది ఈ విధంగా తన శైలిని నిర్వహించడం అనేది ఎంతవరకు సమంజసం కాదు. ఏదేమైనా రైతన్నలు రాష్ట్రంలో 60 నుంచి 65% మంది ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు. కావున రైతన్నలను ఏ ప్రభుత్వం మోసం చేసినా ముందుకెళ్లిన దాఖలు లేవు, తరణీయాలు లేవు. కావున ప్రజా సంక్షేమంగా పేరు పొందిన ప్రభుత్వం వెంటనే 2 లక్షల రుణమాఫీని మాఫీ చేయాలి. వెంటనే రైతు బంధును కూడా అందరికి ఇవ్వాలి. వెంటనే ఆసరా పింఛన్లను కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలి. వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు ఆసరా పింఛన్ల కోసం ఆయుర్గాలతో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులు
నెలల తరబడి వేచి చూస్తున్న తరుణం. ఒకప్పుడు వారం రోజుల్లో ఆసరా పింఛన్లు వస్తే ఇప్పుడు నెల రోజులు వేచి చూస్తే ఎప్పుడు వస్తాయో ఎక్కడొస్తాయో కూడా తెలియని పరిస్థితిలో, అంత దర్జనీయ పరిస్థితిలో తెలంగాణ ఉండడం అనేది ఒక విచిత్రదగ్గ విషయం. ఏది ఏమైనా మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.